మనం యేసుతో కలిసి నడుస్తున్నామా లేక కేవలం సిలువను చూస్తున్నామా? లెంట్ అనేది క్రైస్తవులు తమ హృదయాలను యేసుక్రీస్తు బాధ, మరణం మరియు పునరుత్థానం కోసం సిద్ధం చేసుకునే పవిత్రమైన 40 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం. ఆయన తన సేవను ప్రారంభించే ముందు అడవిలో 40 రోజులు ఉపవాసం. ఈ కాలం కేవల ఆహార ఉపవాసం గురించి మాత్రమే కాదు, పాపం నుండి ఉపవాసం గురించి కూడా. ఇది పశ్చాత్తాపం, ఆత్మ పరిశీలన, ప్రార్థన మరియు ఆత్మీయ పునరుద్ధరణకు సమయం. ఈ సందేశంలో అసలు అర్థం ఏమిటో, సిలువ ఈ రోజుకి ఎందుకు ముఖ్యమో, మరియు ఈ పవిత్ర కాలంలో యేసుని కేవలం జ్ఞాపకం చేసుకోవడం కాకుండా యేసు ఎలా నడవాలో మనం ఆలోచించుకుందాం. లెంట్ అనేది కేవలం ఆచారాల కాలం కాదు, ఇది తిరిగి రావాల్సిన కాలం. 4 రోజులు మనం అడవిలో యేసు ఉపవాసం చేసిన 40 రోజులను గుర్తు చేసుకుంటాము. ఆయన బాధను గుర్తు చేసుకుంటాము, సిలువను గుర్తు చేసుకుంటాము. కానీ అసలు ప్రశ్న ఇది: మనము నిజంగా యేసుతో కలిసి సిలువ వైపు నడుస్తున్నామా లేక దూరం నుంచి చూస్తున్నామా? లెంట్ అనేది కేవలం ఆహారం వదిలేయడం కాదు, పాపాన్ని వదిలేయడం. ఇది మతపర్యత కాదు, హృదయ మార్పు. దేవుడు హృదయాన్ని పరీక్షించే స్థలం. యేసు అడవికి నడిపించబడ్డాడు, శైతాను చేత కాదు, దేవుని చేత. అడవిలో ఆరామం లేదు, ప్రశంసలు లేవు, దృష్టి చెదిరే విషయాలు లేవు, కేవలం నువ్వు మరియు దేవుడు. లెంట్ సమయంలో దేవుడు మనల్ని ఆత్మీయ అడవిలోకి అనుమతిస్తాడు. ఎందుకు? మనలో దాచిన వాటిని బయటపెట్టడానికి. మన గుప్త విగ్రహాలు, రహస్య పాపాలు, బలహీనమైన విశ్వాసం. శైతాను యేసును 3 విషయాల్లో పరీక్షించాడు: శారీరక అవసరం, గర్వం, అధికారాశ. ఈ రోజు మనపై దాడి చేసే 3 ప్రాంతాలు ఇవే. లెంట్ సమయంలో మనం మనల్ని మనమే అడగాలి: నన్ను నియంత్రించేది ఏమిటి? దేవుని బదులు నేను ఎవరిని ఆశ్రయిస్తున్నాను? నన్ను ఎక్కువగా ప్రలోభపెట్టేది ఏమిటి? అడవిలో పాప ఎదుర్కోకపోతే అది పట్నంలో మనల్ని నియంత్రిస్తుంది. సిలువ కేవలం ఒక గుర్తు కాదు, సిలువ ఒక నగ కాదు, అలంకారం కాదు, అది శిక్షాస్థలం. లెంట్ గురించి మాట్లాడినప్పుడు మనం కల్వరి వైపు నడుస్తున్నాం. యేసు నిద్రలో శాంతిగా చనిపోలేదు. ఆయన తిరస్కరించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, కొట్టబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. కఠినమైన నిజం ఏమిటంటే, ఆయన్ని సిలువ వేయించింది కేవలం రోమియులు కాదు, మన పాపమే. ప్రతి అబద్ధం, ప్రతి గర్వభావన, ప్రతి క్షమించని హృదయం, ప్రతి రహస్యరాజీ. లెంట్ అనేది భావోద్వేగానికి లోనవడం కాదు, నా పాపమే ఆయనను అక్కడ పెట్టింది అని గ్రహించడం. ఆ గ్రహింత హృదయాన్ని తాకినప్పుడు పశ్చాత్తాపం మొదలవుతుంది. మతపరమైన అలవాట్ల ప్రమాదం. యేసుకాలంలో కూడా ప్రజలు ఉపవాసం చేశారు, కాని వారి హృదయాలు దేవునికి దూరంగా ఉండేవి. యెషయాలో దేవుడు చెబుతున్నాడు: ఇవాళ్లు ఉపవాసం చేస్తారు కాని గొడవ పడతారు, ప్రార్థిస్తారు కాని అణగదొక్కుతారు. పశ్చాత్తాపంలే లెంట్ కేవలం ప్రదర్శన. మీరు 40 రోజులు ఉపవాసం ఉండవచ్చు, పొడవైన ప్రార్థనలు చేయవచ్చు, ప్రతి ఆరాధనకు హాజరు కావచ్చు. అయినా యేసును కోల్పోవచ్చు. సమర్పణ లేని దేవుడు మెచ్చుకోడు. ఆయన మీ హృదయాన్ని కోరుతున్నాడు. నిజన పశ్చాత్తాపం మలుపు. పశ్చాత్తాపం అనేది నేరభావం కాదు, మార్పు. లూకా పనిపించే తండ్రి దగ్గరకు తిరిగి వచ్చిన కుమారుని కథ మనకు నిజమైన పశ్చాత్తాపాన్ని చూపిస్తుంది. ఆ కుమారుడు కేవలం బాధపడలేదు, లేచి తండ్రి దగ్గరకు తిరిగి వచ్చాడు. అదే లెంట్. పరుగులాపు, దాక్కోవడం ఆపు, పాపానికి న్యాయాలు చెప్పడం ఆపు, తిరిగిరా. నువ్వు తిరిగి వచ్చినప్పుడు తండ్రి శిక్షించడు, పునరుద్ధరిస్తాడు. మనం ఈరోజు క్రీస్తును మళ్లీ సిలువ వేస్తున్నామా? ఒక గంభీరమైన ప్రశ్న. మన జీవన శైలితో యేసును మళ్లీ సిలువ వేస్తున్నామా? మనము ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు, రాజీ జీవితం గడిపినప్పుడు. లెంట్ ఒక హెచ్చరిక, ఒక ఆహ్వానం. హెచ్చరిక: ఆయన బలిని వృథా చేయొద్దు. ఆహ్వానం: ఆలస్యం కాకముందే తిరిగిరా. సిలువకు ఆవల ఉన్న నిరీక్షణ. లెంట్ గంభీరమైనది కాని నిరాశకరం కాదు. సిలువ అంతం కాదు, పునరుత్థానం రాబోతోంది. అడవి ముగుస్తుంది, రాయి తొలగించబడుతుంది, చీకటి గెలవదు. ఈ లెంట్లో నువ్వు పూర్తిగా సమర్పిస్తే బంధనలు తెగిపోతాయి, విశ్వాసం పెరుగుతుంది, దేవునితో సాన్నిహిత్యం లోతుగా మారుతుంది. సరే రండి, కలిసి ప్రార్థన చేద్దాం. పరలోక తండ్రి, ఈ పవిత్రమైన లెంట్ కాలంలోకి అడుగుపెడుతున్నప్పుడు వినమ్ర హృదయాలతో మీ సన్నిధికి వస్తున్నాము. ప్రభువా, మమ్మల్ని పరిశీలించండి. మీకు ఇష్టంగాని ఏదైనా మా అంతరంగంలో ఉంటే అది మాకు తెలియజేయండి. నిజమైన పశ్చాత్తాపం అంటే ఏమిటో మాకు బోధించండి. కేవలం మాటలు కాదు, అంతరంగ మార్పు. తాత్కాలిక మార్పు కాదు, శాశ్వత సమర్పణ. ప్రభువైన యేసయ్యా, మీరు అడవిలో గడిపిన 40 రోజులు మరియు సిలువ వైపు చేసిన మీ ప్రయాణాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రలోభాలను ఎదుర్కొనే బలాన్ని మాకు అనుగ్రహించండి. మనల్ని త్యజించుకునేలా, మన సిలువను ఎత్తుకుని ప్రతిరోజూ మీను అనుసరించేలా సహాయపడండి. మా గుప్త పాపాలను క్షమించండి.
మా ఆలోచనలను శుభ్రపరచండి. మా కోరికలను పరిశుద్ధం చేయండి. మిమ్మల్ని మాకు దూరం చేసే ప్రతి అలవాటును విరగదీయండి. పవిత్రాత్మ, మమ్మల్ని మీకు దగ్గరగా లాగండి. మాలో పరిశుద్ధ హృదయాన్ని సృష్టించండి. సరైన ఆత్మను పునరుద్ధరించండి. ఈ లెంట్ కేవలం ఆచారమైన మతాచరణ కాకుండా మా జీవితాల్లో నిజమైన ఆత్మీయ పునరుజ్జీవంగా ఉండనీయండి. ప్రభువా, సిలువను కేవలం జ్ఞాపకం చేసుకోవడానికే కాకుండా పునరుద్ధారణ శక్తిని అనుభవించడానికి మమ్మల్ని సిద్ధం చేయండి. ఈ కాలాన్ని మేము మీకు సమర్పిస్తున్నాము. యేసునామమునందు ప్రార్థించుచున్నాము. ఆమేన్. ఈ కాలం మీరు పశ్చాత్తాపం చేసేందుకు, సమర్పించేందుకు, ప్రతిరోజు క్రీస్తుతో నడవడానికి ప్రేరేపించుగాక. కేవలం ఈ 40 రోజులు మాత్రమే కాదు, మీ జీవితం మొత్తం సిలువ మీకు మార్గనిర్దేశకం అవనీయండి. పునరుత్థానం మీకు ఆశను ఇవ్వనీయండి మరియు మీ హృదయం ఆయనలో ఉంచండి. పునరుద్ధరించబడినట్లుగా ఉండనీయండి, ఆశీర్వదింపబడండి మరియు యేసుతో కలిసి నడవడం కొనసాగించండి. అంతవరకు దేవుడు మెత్తో గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.